మంచిగా చేస్తున్నాను. అన్న 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 కానీ తల్లి యోగానంద దాని కార్యక్రమంలో ఈరోజు ముత్తుకూరు సెంటర్ అటు రూరల్ సిటీ రెండింటి కరెక్ట్గా ఇది బార్డర్ సరిహద్దు. ఆ సరిహద్దులో ఒకప్పుడు ఏరియా చాలా భయంకరంగా ఉండేది. అట్లాంటి ఏరియాలో ఈరోజు సూర్య నమస్కారాల ఐడీలని చాలా చాలా చక్కగా మన యొక్క సంస్కృతిని అంతా ప్రతిబింబించేటట్టుగా చాలా చాలా చక్కగా అరేంజ్ చేశారు. అక్కడ ఆ ఐడియల్స్ని అరేంజ్ చేయటమే కాకుండా వాటర్ ఫౌంటైన్ ఒకటి చేశారు. అదేవిధంగా చిన్న వాకింగ్ ట్రాక్, అదేవిధంగా అక్కడ లైటింగ్స్ ఏర్పాటు చేశారు. యోగా చేసుకోవడానికి ఒక చక్కటి ప్లాట్ఫామ్, యోగా టీచర్ పైన ఉండేదానికి ఒక డయాస్, దాని కింద ఇచ్చి ప్లాట్ఫామ్, ఆ విధంగా ఒక చక్కటి ఏర్పాటు చేసిన మరొకసారి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. రూరల్ అండ్ సిటీ, రూరల్లో కూడా ఇప్పుడే డిఓ అని పిలిచి అడిగాను ఎన్ని స్కూల్స్ ఉన్నాయని. వాళ్ళు వచ్చి 5 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయన్నారు. మున్సిపల్ స్కూల్స్ కాకుండా జడ్పీ స్కూల్స్ ఎన్ని కార్పొరేషన్లో ఉన్నాయంటే ఒక 4-5 ఉన్నాయి. కరెక్ట్గా చూసి వస్తూ ఉన్నారు. వాటిని కూడా శ్రీధర్ రెడ్డి గారు యాక్చువల్గా వాటిని కూడా టేకప్ చేయమన్నా ఖచ్చితంగా వాటిని కూడా టేకప్ చేసి మొత్తం కార్పొరేషన్లో ఉన్న అన్ని స్కూల్స్, ఎందుకంటే అల్టిమేట్గా పేదవాడు డెవలప్ కావాలంటే ఎడ్యుకేషన్ ఒకటే. కూలివాడి యొక్క పిల్లవాడు కూలివాడుగా, ఆటో డ్రైవర్ పిల్లవాడు ఆటో డ్రైవర్గా, బేల్దారి మేస్త్రి కుమారుడు బేల్దారి మేస్త్రిగా ఉండకూడదు. వాళ్ళు ఇంకొక స్టెప్ ఎదగాలంటే దానికి మార్గం ఒకటి ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం హై ప్రయారిటీ ఇస్తుంది. రాబోయే 2 సంవత్సరాల్లో ఏదైతే విఆర్ హై స్కూల్ని డెవలప్ చేసిన ఆ విధంగా ఈ హై స్కూల్స్ అంటే ఫస్ట్ చేసి ఆ తర్వాత ఎలిమెంటరీ స్కూల్స్ని టేకప్ చేయడం జరుగుతుంది.